దోసకాయ పప్పు, దోసకాయ మెంతికూర కలిపి పప్పు చేసాము. ఎలా చేసామో చూద్దాం. ఫస్ట్ ఇవి ఒక గిద్ద కందిపప్పు బాగా కడిగి వాడ్చి తీసుకున్నా. కుక్కర్లో ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. రానిచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కట్ట మెంతికూర, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, మామిడికాయ. నేను చింతపండు బదులు మామిడికాయ బద్దలేస్తున్నా. దోసకాయ విత్తనాలు చేదు ఉండయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే పప్పు అంతా పాడైపోయిద్ది. మెంతికూర కుక్కర్లో అన్నీ వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ రానిచ్చి దింపేసాను. ఇప్పుడు పప్పు అంతా వెనుపుకొని పోపు పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి మొత్తం బాగా వేయించుకోవాలి. పప్పు టేస్ట్ అంతా తాలింపులోనే ఉండిద్ది. తాలింపు బాగా వేయించుకొని పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర మేతి. తాలింపు బాగా వేగేటప్పుడే చిటికెడు ఇంగువ, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం. తాలింపులో కారం, పసుపు వేసుకుంటే బాగుండిద్ది టేస్ట్. దినుసులన్నీ వేసుకున్న సంబార కారం. పప్పు అంతా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. పప్పు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికితే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. దోసకాయ పప్పు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే దోసకాయ పప్పు రెడీ. ఈ పప్పు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.